హాయ్ అండి. నా స్టైల్‌లో చుక్కకూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? పచ్చడి మొత్తం తొక్కడం అయిపోయాక ఒక బౌల్‌లో తీసేసుకొని రోట్లోనే కొంచెం పచ్చడి ఉంచేసుకొని అందులో నెయ్యేసుకొని తింటే ఉంటుందబ్బా! మీరెవరైనా ఎప్పుడన్నా తిన్నారా? నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎప్పుడు రోటి పచ్చడి చేసినా గూడా అందులో రైసేసి కొంచెం నెయ్యేసి ఎప్పుడూ కలిపి పెడతారు. మేమెప్పుడూ అలాగే తింటాము. అదిగోండి మీరు గూడా ముద్ద తిని ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. అబ్బో! పొమ్మంటారుగా. పొమ్మంట చెల్ల మంచిదా మంట. నేను మా అత్తయ్య అప్పుడే స్వీట్ తిన్నాము. అందుకని ఫస్ట్ ముద్ద పెట్టుకోవడమే మంట అనిపించింది. తర్వాత రెండో ముద్ద కాడ నుంచి అసలు మంట అనిపించలేదు. స్వీట్ తిని వెంటనే అది తినడం వల్ల అలాగ అనిపించేసింది అంతే. ఎలా మీరు ఉంది? కూడా పక్కాగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి కొంచెం చెప్పండి. ఘాటుగా ఉంది. పచ్చడి బాగా కుదిరింది. బాగుంది. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నన్ను కూడా సపోర్ట్ చేయండి. నేను కూడా మంచి మంచి వీడియోలు చేస్తూ మంచి మంచి కంటెంట్ ఇస్తాను. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్ ఫ్రెండ్స్.